పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు. ఎస్ అండి, అక్షయ తృతీయ రాబోతుంది. ఏ రోజున జరుపుకోవాలి, అక్షయ తృతీయ విశిష్టత ఎస్పెషల్లీ మనం ఈ రోజు డిస్కస్ చేద్దాము. గురువు గారు ముందుగానే మనకి రాశి ఫలాల్లో తెలియచేశారు. కొన్ని రాసుల వారికి అక్షయ తృతీయను ఖచ్చితంగా సద్వినియోగపరచుకోండి, అలా సద్వినియోగపరచుకుంటే గనక డెఫినెట్ గా రాజయోగం బాగుంటుంది అని తెలియజేశారు. ఎస్, ఆ వివరంతో పాటు ఎలాంటి రాశి వారు ఏం పరిహారాలు, అందరూ కూడా ఏం చేయాలి, గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు శ్రీమాత్రే నమః. గురువు గారు, ఎస్పెషల్లీ అక్షయ తృతీయ అందరూ కూడా ఏం పాటించాలి? మరి ముఖ్యంగా మనం ప్రీవియస్ డిస్కస్ చేశాం గురువు గారు, రాశి ఫలాలు చెప్పేటప్పుడు అక్షయ తృతీయను ఖచ్చితంగా ఈ రాశుల వారు ఇది చెయ్యండి బాగుంటుంది అని తెలియజేసి, ఆ రాశి వివరణ ఎవరు ఏం చేయాలి అవంతా కూడా ఒకసారి తెలియజేస్తారా గురువు గారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదా. శ్రీమాత్రే నమః. అక్షయ తృతీయ, ఫస్ట్ మనం ఈ అక్షయ తృతీయ అంటే అర్థం తెలుసుకోవాలి. అక్షయం అంటే నా క్షయం అక్షయం, ఏదైతే క్షయం అవ్వదో అది అక్షయం. క్షయం అంటే ఏంటి? నాశనం పొందేది. అక్షయం అంటే ఏంటి? నాశనము పొందనటువంటిది, ఎప్పటికీ నిలిచి ఉండేది, అది అక్షయం. ఈ అక్షయ తృతీయ రోజే మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుల వారే పరశురామ అవతారాన్ని ఎత్తారు. కాబట్టి ఇదే పరశురామ జయంతి అని కూడా అంటారు. మళ్ళీ సప్త చిరంజీవులలో పరశురాముల వారు ఒకళ్ళు. కాబట్టి ఇప్పటికీ ఉన్నటువంటి మహానుభావులు పరశురాముల వారు. ఇప్పటికీ ఈ యొక్క కేరళ బెల్ట్ ఏదైతుందో, ఉడిపి, మంగళూరు ఆ బెల్ట్ ఏదైతుందో, అక్కడ మహేంద్రగిరి అనే ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద ఇప్పటికీ పరశురాముల వారు తపస్సు చేస్తూ ఉన్నారు. అందుకే ఆ క్షేత్రాన్ని మొత్తం కూడా పరశురామ క్షేత్రము అని అంటారు. కాబట్టి పరశురామ జయంతి రోజు అక్షయ తృతీయ. ఈ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. తర్వాత కుబేరుడికి పట్టాభిషేకం చేసిన రోజు ఈ రోజు. అంటే కుబేరుడికి ఈ యొక్క ధనానికి అధిపతిగా ఉండమని చెప్పి ఎవరైతే ఈశ్వరుడు ఆయనకి పట్టాభిషేకం చేస్తాడు, అలకాపురికి పట్టాభిషేకం చేస్తాడు. సో అలా పట్టాభిషేకం చేసిన ముహూర్తం కూడా అక్షయ తృతీయ. అంటే నీ యొక్క ఈ రోజు నువ్వు ఈ యొక్క ధనగారానికి, కోశాగారానికి నువ్వు అధిపతి అయ్యావు. కాబట్టి ఇకపై ఈ రోజు నుంచి నీ యొక్క కోశాగారము అక్షయం అవుతుంది. అంటే ఎప్పటికీ నశించినటువంటి కోశాగారం నీ దగ్గర ఉంటుంది అని అదొకటి. ఇంకొకటి, ఆది శంకరాచార్యుల యొక్క జయంతి కూడా ఇప్పుడే అని చెప్తారు, అక్షయ తృతీయ. సో ఆది శంకరాచార్యులను కూడా మనం స్మరించుకోవాలి. ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప పనులని కూడా మనం స్మరించుకోవాలి, ఆయన ఆరాధన చెయ్యాలి. ఇలా అక్షయ తృతీయకి చాలా అద్భుతమైన వైశిష్ట్యం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ అక్షయ తృతీయ రోజు మీరు ఏదైతే చేస్తారో, ఏది చేసినా అది అక్షయం అవుతుంది. పుణ్యం చేసినా అక్షయం అవుతుంది, పాపం చేసినా అది అక్షయం అవుతుంది. మీరు ఏ పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని వీడియోలు చూసినా, రీల్స్ చూసినా అది కూడా అక్షయం అవుతుంది. అంటే మీరు ఇంకా అట్లాగే ఉండిపోతారు. ఈ రోజు పుణ్యం చేసుకున్నారే అనుకోండి, ఆ పుణ్య ఫలం నీకు నిండిపోతుంది. సో నీకు ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకొని ఎప్పుడు వడ్డీ డబ్బులు ఎట్లయితే మనం ఎంజాయ్ చేస్తామో, అట్లా ఈ అక్షయ తృతీయ రోజు సత్కార్యక్రమాలు చేయాలి. మంచి కార్యక్రమాలు, యజ్ఞయాగాదులు, హోమాదులు, భగవత్ సేవ, గురు సేవ, అన్నదానము, దానములు ఎక్కువగా చేయాలి. అక్షయ తృతీయ రోజు నిజంగా చేయాల్సింది ఏంటంటే దానం. కొనడం కాదు, కొనుక్కోండి, కొన్నా అది అక్షయమే, కాకపోతే దానం చేయాలి. అక్షయ తృతీయ రోజు ఏం చేయాలంటే బెల్లం పానకం దానం చేయాలి, మంచినీళ్లు దానం చేయాలి, మజ్జిగ దానం చేయాలి, అన్నం దానం చేయాలి. ఇప్పుడు కొత్తగా స్కూల్స్ స్టార్ట్ అవుతాయి, పిల్లలందరూ స్కూల్స్కి వెళ్తా ఉంటారు. సో మన దగ్గర మంచి డబ్బు ఉంది, ఏం పర్వాలేదు, వెళ్ళాలి. స్కూల్ పిల్లలకి ఏమన్నా డ్రెస్సులు దానం చేయాలి, పుస్తకాలు దానం చేయాలి. లేదంటే వాళ్ళకి ఇప్పుడు నీకు ఏలినాటి శని ఉంది అనుకుందాం, ఇప్పుడు కుంభరాశి, మీనరాశి, మేషరాశికి ఏలినాటి శని ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే లేబర్ దగ్గరికి వెళ్ళాలి, కార్మికుల దగ్గరికి వెళ్ళాలి. అక్షయ తృతీయ రోజు కార్మికుల దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళకి అన్నం పెట్టండి, వాళ్ళకి మన బట్టలు కొనివ్వండి, వాళ్ళకి చెప్పులు కొనివ్వండి, వాళ్ళకి పడుకోవడానికి దుప్పట్లు లాంటివి ఏమైనా కొనివ్వండి. డబ్బులు కూడా చేయొచ్చా గురువు గారు? డబ్బులు ఇవ్వకూడదు. డబ్బులు డబ్బులు అవి అర్థదానం కింద అవుతుంది.
ఓకే. అర్థదానం ఏమవుతుంది అని అంటే వాడు తీసుకున్న డబ్బుతోటి ఏదైనా తప్పని చేశాడే అనుకోండి, నువ్వు దాంట్లో భాగస్వామి అవుతావు. డబ్బులు ఎవరికి ఇవ్వాలి అని అంటే ఉత్తమమైనటువంటి ద్విజుడికి ఇవ్వాలి అని శాస్త్రం చెప్తుంది. ద్విజుడికి సువర్ణ దానం చేయాలి. ఈ డబ్బులు ఇవన్నీ రూపాయలు ఇవి లెక్క కాదు. ద్విజుడికి సువర్ణ దానం చేయాలి, బ్రాహ్మణుడికి సువర్ణ దానం. అది ఏ బ్రాహ్మణుడికి? సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న వాడికి కాదు. ఎవరైతే సనాతన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే నిత్య అర్చన పూజా విధులు చేస్తారో, ఎవరైతే దేవత అర్చన చేస్తారో, ఎవరైతే దేవాలయాల్లో ముఖ్య భాగస్వామ్యులు భూమికలో ఉంటారో, సనాతన ధర్మానికి సంబంధించిన ఆచార వ్యవహారంలో ముఖ్య భూమిక పోషిస్తారో, అలాంటి వాళ్ళకి మీరు దానం చేస్తే ఏం జరుగుతుంది అని అంటే, ఆ దానం వల్ల వాళ్ళు చేసే పుణ్య కార్యక్రమాలు ఉంటాయి కదా, దాంట్లో నీకు పుణ్యం వస్తుంది. ఇప్పుడు క్రైమ్ చేసేవాడికి వెళ్ళి నువ్వు దానం చేస్తే ఆ క్రైమ్ లో భాగస్వామ్యం అయిపోతుంది. కాబట్టి డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. సువర్ణ దానము ఎవరికి ఇవ్వాలి అని అంటే బ్రాహ్మణుడికి ఇవ్వాలి. పేదవాళ్లకు, రైతులకి, కార్మికులకు, కష్టపడేటువంటి వాళ్లకు వస్త్రదానం చేయాలి, అన్నదానం చేయాలి, అలాగే విద్యార్థులకి విద్యాదానం చేయాలి. ఇలాంటివి దానం చేయటం వల్ల ఇది అక్షయం అవుతుంది. ఆ దానం అనేది అక్షయం అవుతుంది. అంటే నీకు భగవంతుడు 10 మందికి పంచే శక్తిని ఇంకా పెంచుతాడు. నీకు పంచే శక్తి పెరిగింది అంటే అర్థం ఏంది? నీ దగ్గర ఇంకెంతో ఉందనే కదా. నీ దగ్గర ఉంటేనే నువ్వు పంచుతావు, లేకపోతే పంచవు కదా. సో కాబట్టి నీది ఇచ్చే చేయి అవుతుంది. సో అలా అడుక్కునే చేయి కాకుండా ఇచ్చే చేయి అవుతుంది. అంతకన్నా గొప్ప ఇంకే ఉంటుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు దానం చేయాలి. గురుగారు, మరి అక్షయ తృతీయ అనగానే ఆడవారు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా బంగారం కొనాలి ఖచ్చితంగా అంటారు. దీని గురించి ఏం చెప్తారు గురుగారు? మీరు కొనాలి మంచిది అంటారా? కొనలేని సిచ్యువేషన్ లో చాలా మంది ఉన్నారు గురుగారు, మరి వారికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందంటారా? ఏం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఈ కలియుగములో 5 ప్రదేశాల్లో కలి ఉంటాడు. ఏ ప్రదేశంలో? 5 ప్రదేశాల్లో ఉంటాడు. కలియుగానికి రాజు ఎవరు అంటే కలియుగానికి కలే రాజు. కాబట్టి అతను ఎక్కడ ఉంటాడో మనం కూడా అక్కడనే ఉండాల్సిందే, తప్పదు. బికాస్ ఇప్పుడు రాజు ఎవడైతే వాడికి వంత పట్టాలి కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ ముఖ్యమంత్రి సరి అయిన పనులు చేయట్లే, కానీ నువ్వు ఓపెన్ గా మీడియాలో చెప్పగలుగుతావు అంటే చెప్పు. వాడి మీద ఎంత లోపల కోపం ఉన్నా ముఖ్యమంత్రిని పొగడాల్సిందే. మా ముఖ్యమంత్రి చాలా గొప్పోడు అని చెప్పాల్సిందే, లేకపోతే మంచిగా వడ్డిస్తాడు, తీసుకెళ్లి వడ్డిస్తాడు. సో కాబట్టి కలియుగములో కలి ఉండే 5 ప్రదేశాలలో 4 ప్రదేశాలు పక్కన పెట్టేసుకోండి, ఒకటి మాత్రం మీరు ఓన్ చేసుకోవచ్చు, తప్పదు, చేసుకోవాల్సిందే. అది ఏమిటి 4 ప్రదేశాలు అంటే, జూదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలి ఉంటాడు, మద్యపానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలి ఉంటాడు, స్త్రీలు ఎక్కడైతే గనక శరీరాన్ని అమ్ముకుంటారో అక్కడ కలి ఉంటాడు, ఎక్కడైతే గొడ్డు మాంసము అంటే మాంసం ఎక్కడైతే విక్రయించబడుతుందో అక్కడ కలి ఉంటాడు. మీరు వరల్డ్ లో టాప్ బిజినెస్ లో చూస్తే కనుక ఇప్పుడు ఇవే 4 టాప్ లో ఉన్నాయి. బిజినెస్ మీట్ ఎక్స్పోర్ట్ లోనూ టాప్ ఉంది, అట్లాగే గ్యాంబ్లింగ్ లో విపరీతమైన డబ్బు, చూద్దాం. తర్వాత మద్యం, ప్రభుత్వాలు ఇప్పుడు దాంతోటే మద్యాలు. సో ఇంకా కొన్ని థాయిలాండ్ లాంటి కొన్ని ప్రభుత్వాలు అయితే దాని మీదనే వాళ్ళ టూరిజం డిపార్ట్మెంట్ నడుస్తుంది. సో ఇలా ప్రపంచంలో ఈ 4తో కాకుండా ఇంకొకటి ప్లేస్ కావాలని అడుగుతాడు. పరీక్షిత్ మహారాజుని అడుగుతాడు, ఈ 4 నువ్వు చెప్పావు కానీ నీ సామ్రాజ్యంలో ఈ 4 ఉండవు, కాబట్టి ఈ 4 కాకుండా ఇంకొక ప్లేస్ చెప్పండి అని అంటే పరీక్షిత్ అంటాడు, సరే ఏం కావాలి అని అంటే, నేను బంగారంలో ఉంటాను అని కోరుకుంటాడు. బంగారంలో ఉంటాను, సరే పో ఇచ్చేస్తున్నాను, వదిలేస్తాడు, అంతే. పరీక్షిత్ మహారాజుకి నెత్తి మీద ఏదైతే కిరీటం పెట్టుకుంటాడో అది జరాసంధుడి నుంచి లాక్కొని తీసుకొచ్చిన కిరీటం, అది పాండవులు తీసుకొచ్చిన కిరీటం. ఏ బంగారంలో ఉంటాడు అంటే అన్యాయోపార్జితమైనటువంటి బంగారంలో ఉంటాను అని చెప్పాడు. అన్యాయోపార్జితం అంటే దురాక్రమంగా లాక్కొని వచ్చిన బంగారంలో ఉండాలి అని చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ బంగారం అయిపోయిందంటే అది ఎట్టి పరిస్థితుల్లో బంగారం, నువ్వు దురాక్రమమైన ఏదైనా ఇంకా బంగారం వాల్యూ అంతే కదా. కాబట్టి కలియుగము లోపల బంగారానికి ఎప్పటికీ విలువ ఉంటుంది. బంగారానికి విలువ లేకపోవడం అనేది లేనే లేదు. భవిష్యత్తులో బంగారమే, నేను ఆల్రెడీ పోయిన సంవత్సరమే చెప్పాను, ఈ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు కూడా, విశ్వావసునామ సంవత్సరము ధాతువులకి కీలకమైన సమయము. వసు అంటే అష్టవసువులు,
అష్టధాతువులకి కీలకమైన సమయం అని పోయిన సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు చెప్పాను. పోయిన సంవత్సరం అక్షయ తృతీయకి అందరు బంగారం కొనుక్కొని చెప్పాను. పోయిన సంవత్సరం అక్షయ తృతీయకి ఎవరెవరైతే బంగారము 89,000 కొనుక్కున్నారో ఇప్పుడు వాళ్ళందరికీ మంచి ప్రైస్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ అక్షయంగా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం కూడా కొంచెం బాధ అనిపించింది, ఇంత బంగారం రేటు పెరిగిపోయినాయి కదా అనిపించింది. సో లక్కీగా మనకి భగవంతుడు అమ్మవారు మళ్ళీ మన ఇండియన్ సెంటిమెంట్ తగ్గట్టు ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ అక్షయ తృతీయకి ఏప్రిల్ 19వ తారీఖు అక్షయ తృతీయ వస్తుంది కదా, దానికన్నా ముందు ఒక రోజు మార్కెట్ లో మాత్రం బంగారం ధరలు దారుణంగా పడిపోతాయి. ముందు రోజు అంటే ఇప్పుడు ఏప్రిల్ 19 రాబోతుంది. ముందు ఏప్రిల్ 19కి ముందు అయితే పక్క ఏప్రిల్ 6వ తారీఖు నుంచి తీసుకొని ఏప్రిల్ 12వ తారీఖు లోపల ఒక రోజు మంచి రోజు వస్తుంది, బంగారం తక్కువ ధరలో దొరుకుతుంది. కొనుక్కోండి, ఆ రోజు తీసుకోవచ్చంట గురుగారు. కొనుక్కోండి. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే బంగారం కొనుక్కోండి. ఎట్లా కొనుక్కోవాలి అని అంటే 24 క్యారెట్లు బంగారం కొనుక్కోండి. అంటే బిస్కెట్ బంగారం కొనుక్కోండి. 24 క్యారెట్స్ అయితే మీకు తరుగు మజూరి ఏది పడదు. ఓకే, 24 క్యారెట్లలో బంగారం ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు పెట్టి బంగారం కొనేసుకోండి. కొనుక్కొని ఇమీడియట్లీ ఏం చేయండి అని అంటే అది తీసుకెళ్లి లోన్ లో పెట్టేయండి, గోల్డ్ లోన్ లో పెట్టేయండి. గోల్డ్ లోన్ లో పెడితే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక 10 లక్షల బంగారం కొన్నారు 24 క్యారెట్స్, మీరు గోల్డ్ లోన్ లో పెడితే దాని మీద మీకు 6 లక్షలు వచ్చేస్తాయి. 60% ఇస్తారు, 6 లక్షలు గోల్డ్ లోన్ వస్తుంది. ఆ 6 లక్షలు తీసుకొని అదే రోజు ఈటీఎఫ్ లలో తక్కువ ప్రైస్ కి ఈటీఎఫ్లు దొరుకుతాయి, ఈటీఎఫ్ లలో కొనేసుకోండి. ఓకే, ఇటు బంగారం రేటు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అక్షయ తృతీయ తర్వాత గురుగ్రహము జూన్ 3వ తారీఖుకి కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవ్వగానే శని యొక్క ప్రభావం తగ్గుతుంది. శని అంటే ఎవరు అంటే ఆయుర్, యుద్ధం. శని కుజ యుతి 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. శని కుజ యుతి ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ మీన రాశిలో 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మీనం అంటే ఏంటి? ఫిష్, చేపలు. చేపలు ఎక్కడ ఉంటాయి? వాటర్ బాడీస్, పెద్ద పెద్ద వాటర్ బాడీస్ ఏంటి? సముద్రాలు. సో ఎప్పుడైతే ఆల్రెడీ శాస్త్రంలో చెప్పారు, ఏం చెప్పారు? సంహితా గ్రంథాల్లో చెప్పారు, ఎప్పుడైతే శని మరియు కుజగ్రహము ఇద్దరు కూడా మీనరాశిలో యుతి అవుతారో, గురుగ్రహానికి బలము తక్కువ ఉన్నప్పుడు, గురుగ్రహము విదూషకుడి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళ ఇద్దరి ప్రభావం పెరుగుతుంది అని శాస్త్రంలో ఉంది. గురుగ్రహం విదూషకుడు అంటే ఎవరు అంటే బుధగ్రహం. బుధగ్రహం విదూషకుడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, కమెడియన్ కైండ్ ఆఫ్. సో బుధగ్రహం దగ్గరికి మిథున రాశిలో గురువు ఉండిపోయాడు కాబట్టి ఇప్పుడు గురువు సేద తీరుతున్నాడు మిథున రాశిలో. కాబట్టి గురువు బలం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆయన సేద తీరుతాడు. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఒక రెస్ట్ తీసుకునే టైం వస్తుంది కదా. సో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఉదాహరణకి ఇక తెల్లారితే మనం వెళ్ళిపోతున్నాము, మనకు ఉద్యోగం చేయాలంటే ఏమున్నాయి అన్ని కంప్లీట్ చేసుకుందాం రవే అనుకుంటాం. అట్లాగే ఆయన సేద తీరుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ మీన రాశి లోపల శని కుజుడు వీళ్ళ యుతి ఉంటుంది. ఇది ఏప్రిల్ మంత్ మొత్తం వాళ్ళు ఉంటారు, కలిసి ఉంటారు. వీళ్ళ కలిసి ఉంటే సముద్రం మీద విపరీతమైనటువంటి దాళ్లు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, సముద్ర యుద్ధాలు అన్నట్టుగాని ఇప్పుడు ఏమవుతుంది, హార్మోజ్ ఏదైతే అది క్లోజ్ చేసేసారు. రేపు రెడ్ సీ గుడిది కూడా క్లోజ్ చేసేస్తారు. అంటే ఇటు యెమెన్ కంట్రీ అది క్లోజ్ చేస్తుంది, ఇరాన్ ఇది క్లోజ్ చేసి యుద్ధాలు అవుతున్నాయి కదా. దీంతో క్రూడ్ ఆయిల్ ప్రైస్ $140 $150 వెళ్ళిపోతుంది. క్రూడ్ ఆయిల్ వెళ్ళిపోయిందనంటే డాలర్ కి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు గోల్డ్ సిల్వర్ ఇన్వెస్టర్స్ అందరు కూడా అటు వెళ్ళిపోతారు. సో గోల్డ్ ప్రైస్ సిల్వర్ ప్రైస్ పడిపోతాయి. ఇది అంతా జూన్ 3 వరకు ఉంటుంది. మెయిన్ ఏప్రిల్ 19 దాకా లోలో దొరుకుతాయి. ఏప్రిల్ 19 నుంచి కొంచెం హై ప్రైస్ లో, అంటే మరీ అంత ఎక్కువ కాకుండా ఈ ఏప్రిల్ 19th కి బిఫోర్ ఏదైతే డిస్కౌంట్ దొరుకుతుందో ఏప్రిల్ 19 తర్వాత అయితే దొరకదు. సో ఏప్రిల్ 19 తర్వాత దొరుకుతాయి. కాబట్టి ఇటు గోల్డ్ లోను పెట్టుకొని ఇటు అది తీసుకొని ఏం చేసుకున్నామంటే మనము ఈటీఎఫ్ కొనుక్కున్నాం అనుకోండి, ఇటు ఈటీఎఫ్ ప్రైస్ పెరుగుతుంది, అటు మనం కొన్న గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, రెండు పెరుగుతాయి. ఇదేముంటుంది, మామూలు వడ్డీ పడుతుంది, గోల్డ్ లోన్ వడ్డీ. అది వడ్డీ కట్టేసుకొని సంవత్సరం తర్వాత మీరు విడిపించుకున్నారనుకోండి, సంవత్సరానికి అదే బంగారము నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ అక్షయ తృతీయ వరకు 2027 అక్షయ తృతీయ వరకు 24 క్యారెట్ల గోల్డ్ 1,90,000 కన్ఫర్మ్ ఉంటుంది. 1,90,000 24 క్యారెట్లు 10 గ్రాములకి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు 1,30,000కి పడి కొన్నారే అనుకోండి, 70 లక్షలు 70,000 ప్రాఫిట్ లోనే ఉంటారు. ఆల్మోస్ట్ 70 అంటే
60,000 ప్రాఫిట్ లో ఉంటారు, 1,90,000కి వస్తే. సో 60,000 ప్రాఫిట్ లో ఉంటారు. ఇక్కడ కూడా ETF లో కొంటారు ETF. కాబట్టి సేమ్ ప్రైస్ లో అది కూడా ఒక 60,000 ప్రాఫిట్ లోకి వచ్చేస్తారు, సో మొత్తం లాభం, రెండు రకాలుగా లాభాలు. లాభం వచ్చేస్తుంది. ఎస్ గురుగారు. కాబట్టి పెళ్లిలో ముహూర్తాలు ఏమైనా ఉంటే 22 క్యారెట్స్ ఇప్పుడు కొనకండి, 24 క్యారెట్స్ కొనుక్కోండి. మీరు అదే బిస్కెట్ బంగారం మీరు ఇచ్చేసి 22 క్యారెట్స్ కూడా ఆ రోజు కూడా ఏ రోజు కావాలంటే ఆ రోజు కొనుక్కోవచ్చు కదా, తగదు. బిస్కెట్ బంగారం ఏంటంటే మనకు ఒక వాల్యూ ఉంటుంది. అదే మీరు 22 క్యారెట్స్ కొనుక్కున్నారనుకోండి, అది మీరు కొనేటప్పుడే తరుగు మజూరి అవన్నీ GSTలు అవన్నీ కూడా మీరు 15% మినిమం కట్టాల్సిందే. అంటే మీరు ఎక్కువ పెట్టి బంగారం కొంటున్నారు. అవును గురువు. అది సో అదొక్కటి చూసుకోండి. కాబట్టి అక్షయ తృతీయ రోజు అయితే బంగారం కొనండి అని చెప్తా, అంతకన్నా ముందే కొనండి. అక్షయ తృతీయ రోజుకి నాకు తెలిసి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఆ ఆ రోజు ప్రైస్ కూడా ఇంకెక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ముందు రోజే కొంటే ఆ ప్రతిఫలం ఉంటుందంటారా గురుగారు? అంటే లేదు, అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజు మనం కొన్న బంగారం తీసుకెళ్లి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి. పూజ చేసుకో. అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయడమే మనం కొన్నట్టు. ఇంటికి తెచ్చుకోవడం అదేం లేదు. నీకు ఎప్పుడు ప్రైస్ తక్కువ ఉంటే అప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. అక్షయ తృతీయ రోజు చక్కగా పసుపు కుంకుమ వేసి అమ్మవారి దగ్గర పెట్టి ఆ రోజు ఆభరణాలు ధరిస్తే నువ్వు ఓన్ చేసుకున్నట్టు. ఇంకా ఏం చేయొచ్చు అంటారు గురువు గారు? అక్షయ తృతీయ రోజు ఆడవారు ఇంకా ఏం చేయొచ్చు అంటారు? పూజ విధానం ఏమైనా స్పెషల్ గా ఉంటుందా? మీ స్టైల్ ఆఫ్ లో ఏం చెప్తారు? మెయిన్ అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పూర్ణ కలశం పెట్టుకోవాలి. పూర్ణ కలశం పెట్టుకొని చక్కగా కలశం మీద కొబ్బరికాయ పెట్టి పూర్ణ కలశం పెట్టుకొని బంగారు మోము లేదా వెండి మోములో మహాలక్ష్మి అమ్మవారిని పెట్టుకొని అమ్మవారికి అభిషేకం శ్రీ సూక్తము పురుష సూక్తం తోటి అమ్మవారికి అభిషేకం చేసి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర వీటితో చక్కగా అభిషేకం చేసి గంధం కుంకుమ పెట్టి లలితా సహస్రనామం చదువుతూ చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలి. ఇది జనరల్ గా ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకోవాల్సిన పనిది. ఆ రోజు మీ దగ్గర ఏ ఆభరణాలు ఉన్నా ఉన్నా అవన్నీ భగవంతుడి దగ్గర నివేదన చేసి మాకు ఈ సంపద అక్షయమగును కాక, మేము ఎన్ని జన్మలు ఎత్తినా ఏది చేసుకున్నా మాకు ఈ సంపద అక్షయమగును చెప్పి అమ్మవారికి పులిహోర ఏదైనా నైవేద్యం పెట్టి బెల్ల పానకము పులిహోర పానకం వడపప్పు ఇవన్నీ నైవేద్యం పెట్టి మీరు తినడమే కాకుండా ప్రసాదము 10 మందికి పంచండి. మెయిన్ గా ఈ రోజు దానం ఎక్కువగా చేయాలి. దానం చేస్తేనే గొప్ప. ఈ రోజు అక్షయ తృతీయ రోజు ఎంత దానం చేస్తే అంత అక్షయం అవుతుంది. ముఖ్యంగా అన్నదానం చేయండి, జలదానం చేయండి, మజ్జిగ దానం చేయండి. తర్వాత ఇంకోటి చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇది జనరల్ గా అందరు చేయాల్సినవి కానీ ఒక విఐపి రేంజ్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఇది చేస్తే ఇంకా కన్ఫర్మ్ అందులోపల డౌట్ లేదు అనేది ఒకటి ఉంటుంది. అదేమిటంటే శ్రీ మహాలక్ష్మి యాగం. అమ్మవారి యాగం చేసుకోవాలి. నేను 2018 నుంచి అక్షయ తృతీయది నేను స్టార్ట్ చేశాను. అప్పటికి ఇప్పటికి 2018లో నా యొక్క జర్నీ దాదాపుగా 10-15 లక్షలతో స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు 100 times ఐ మేడ్. అప్పటి నుంచి ఇప్పటికి నాకు ప్రేక్షకులు పెరుగుతున్నారు, అభిమానులు పెరుగుతున్నారు, నా సంపద పెరుగుతుంది. అప్పటికి మా అమ్మవారి దేవాలయం చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది దేవాలయం. అప్పుడు జస్ట్ కెపాసిటీ ఎంత, 50 మంది కెపాసిటీ ఉండే, గుళ్ళో కూర్చునే కెపాసిటీ 50 మంది. ఇప్పుడు ఏకంగా ఒకేసారి దాదాపుగా 500 మంది కూర్చోవచ్చు, అంత కెపాసిటీ అయిపోయింది. 500 మంది కూర్చునే కెపాసిటీ ఏంటి అంటే అది 10 times పెరిగింది, సంపద కూడా 10 times పెరిగింది. కాబట్టి మీరు అందరు కూడా అక్షయ తృతీయ రోజు మా అమ్మవారి దేవస్థానానికి రండి. మేము ఎనర్జీ ఇస్తాం, అది అద్భుతంగా ఉంటుంది. అది ఆ పూజ ఈవెంట్ ఏముంటది, ఇప్పుడు ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ ఒక ఈవెంట్స్ కి వెళ్ళాలి. ఒక సందర్భం వచ్చినప్పుడు ఈవెంట్స్ కి వెళ్ళాలి. ఈవెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళాలి. మీరు మీ ఇంట్లో ఈవెంట్ చేసుకున్నారనుకోండి, దాంట్లో మీరు ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు. మీరు మీ అతిథులందరినీ మీరు సత్కరించడంలోనే ఉంటుంది. అదే ఈవెంట్ జరుగుతున్న ప్లేస్ కి వెళ్ళారనుకోండి, డివైన్ ఈవెంట్స్. ఇప్పుడు మా అమ్మవారి ఎట్లా ఉంటుందంటే అక్షయ తృతీయ సూపర్ ఉంటుంది ఈవెంట్. మార్నింగ్ 6 నుంచి 8 వరకు మొత్తము కలశాలు అన్నిట్లలో నీళ్లు నింపుతాం. అన్ని నీళ్ళు నింపి 8 o'clock నుంచి అమ్మవారికి కుంభాభిషేక పూజ జరుగుతుంది, పుణ్యవచనం జరుగుతుంది. కుంభాభిషేకం 1000 కలశాలు, 1000 కలశాల్లో ఉన్న నీటితో 1000 మంది ముత్తైదువులు ఎంత వస్తే వాళ్ళందరికీ గర్భగృహ ప్రవేశం ఇస్తాం. మీరు ఏ క్యాస్ట్ ఏం కథ ఏమి అడగం. ఎందుకోసం అంటే మా దృష్టిలో అందరూ అమ్మవారి యొక్క శక్తి స్వరూపులే. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. కాబట్టి మేము అందరినీ శక్తి స్వరూపంగానే చూస్తాం.
ఇంకా వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ పుట్టుక, వాళ్ళ జీవన విధానం అవంతా కూడా వాళ్ళ కర్మలను బట్టి ఉంటుంది. కాబట్టి కాకపోతే శక్తి ఒక్కటే, శక్తి శక్తి ఒకటే. ఇప్పుడు ఉదాహరణకి కరెంట్ ఒక్కటే, కాకపోతే అది కెమెరాగా పనిచేస్తుంది, టీవీగా పనిచేస్తుంది, లైట్ గా పనిచేస్తుంది, ఫ్యాన్ గా పనిచేస్తుంది. కరెంట్ ఒకటే, శక్తి ఒక్కటే. శక్తి ఒక్కటే. మీరు వేరే, నీ పేరు వేరు, నీ జెండర్ వేరు, నీ యొక్క కులం వేరు, నీ మతం వేరు, నీ ఆచరణ విధానం వేరు, నీ మెంటాలిటీ వేరు, నీ జీవనోపాధి వేరు, ఇవన్నీ డిఫరెంట్, బట్ శక్తి ఒక్కటే. కాబట్టి మేము శక్తి స్వరూపులుగానే భావిస్తాం అందరికి. మీరు అందరు రావాలి, అక్కడ చక్కగా స్నానాలు చేసుకోవాలి, సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి, కలశం తీసుకోవాలి, కూర్చోవాలి, మేము మంత్రాలు అన్ని చదువుతాము, అన్ని కలశాల మీద చక్కగా అక్షంతలు వేస్తాము. అప్పుడు అమ్మవారి గుడిలోకి వెళ్ళి సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క పాదములకి మీరు అభిషేకం చేయండి. అందరికి అభిషేకం అవకాశం ఇస్తాం, గర్భగుడి లోపలికి అందరికి ప్రవేశం ఇస్తాం. ఒక అక్షయ తృతీయ రోజు ప్రవేశం ఇస్తాం. అందరు వెళ్ళాలి ఆ జగదంబకి. ఎందుకోసం అంటే మా నాన్నగారు బ్రహ్మశ్రీ కృష్ణ జోషి గారు, ఆయన వాక్యం ఏంటంటే భగవంతుణ్ణి మనం ఎవరికి దూరం చేయకూడదు. మనం అందరిని మనం దగ్గర చేయడానికి నేను గుడి కట్టాను, దూరం చేయడానికి గుడి కట్టలే. నా ఒక్కడికే పూజ చేయాలి, నేను ఒక్కడినే పుణ్యం పొందాలి అనుకుంటే అది స్వార్థం. అందరికి ఆ పుణ్య ఫలం ఇవ్వాలి, అందరికీ భగవత్ సేవ చేసుకునే శక్తి ఇవ్వాలి అని చెప్పి మా నాన్నగారి యొక్క సంకల్పం అదే ఉండే. అదే ఆలోచన విధానాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి అక్షయ తృతీయ రోజు అందరికీ గర్భగృహ ప్రవేశం ఉంటుంది. అందరూ అమ్మవారి యొక్క పాదుకలకు అభిషేకం చేయొచ్చు. తర్వాత మేము దానికి ఒక నియమం ఉంటుంది. వేద మంత్రములు, వేదములు చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అర్హత ఉన్న వ్యక్తులకు మాత్రమే అమ్మవారి యొక్క శిరోపాదమస్తకం వరకు అభిషేకం చేసే అధికారం ఉంటుంది. వేద అర్హత లేనటువంటి వాళ్లకు, ఆ యొక్క విజ్ఞాన అర్హత లేని వాళ్లకు పాదసేవ మాత్రమే ఉంటుంది. అంటే అమ్మవారి పాదుకలు మాత్రమే కడగాలి, నెత్తి నుంచి పోసే అధికారం వాళ్ళకు లేదు. దాంట్లో మాత్రం శాస్త్రం పాటించాలి. కాబట్టి అమ్మవారి యొక్క పాదములు పాద పూజ చేయడానికి అందరికీ ఇస్తాం అర్హత. అందరూ వచ్చి అమ్మవారి పాదుకలు చేసుకోవాలి. అక్కడ 365 కిలోల పంచలోహ శ్రీచక్రం ఉంటుంది. మీకు సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా లేదు, అంత బరువైన పంచలోహ శ్రీచక్రం ఎక్కడా లేదు. అందుకే మా పీఠం పేరు శ్రీచక్ర పీఠం. అక్కడ శ్రీచక్రానికి అభిషేకం చేయండి, అమ్మవారికి అభిషేకం చేయండి, నవావరణ పూజ జరుగుతుంది, అది చూడండి. అమ్మవారికి మీ చేతితో అభిషేకం చేయడం అంటే అంతకన్నా పుణ్యం ఇంకోటి ఉండదు. అక్షయ తృతీయ రోజు. ఇంకోటి, మీరు ఎక్కడ ఏ టెంపుల్ కైనా వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు గర్భగుడిలోకి రానివ్వరు. మిమ్మల్ని అక్కడే ఉండి మీరు అభిషేకం చూడండి, తీర్థం ఇస్తాం తీసుకొని వెళ్ళండి అంటారు. కానీ అమ్మవారిని స్పర్శ చేసే అర్హత ఎవరికి ఇవ్వరు. మేము ఇస్తున్నాం ఆ ఒక్క రోజు మాత్రమే. ఆ 12:30 గంటల మళ్ళీ అమ్మవారి అభిషేకం అయిపోయింది, అలంకరణ అయిపోయింది అని అంటే ఇంకెవరిని అలో చేయలేదు. అక్షయ తృతీయ రోజు ఒక రోజు అలో చేస్తాం. ఎందుకోసం అంటే మళ్ళీ శుద్ధి పుణ్యావచనం చేయడము, మళ్ళీ అమ్మవారికి శక్తి ఆవాహన చేయడము, అలంకరణ చేయడము అన్ని అయిపోతాయి. సో మధ్యాహ్నం దీని తర్వాత ఏంటంటే అమ్మవారికి మామిడి పళ్ళ పానకంతో అభిషేకం ఉంటుంది. ఇంకోటి అక్షయ ఫలం అన్ని కూడా దేన్ని అంటారు అంటే మామిడి పండునే అంటారు. మామిడి పండు పళ్ళల్లో అది రాజు అన్నమాట. కాబట్టి వృక్షరాజం కూడా మామిడి పండే. కాబట్టి ఆ మామిడి చెట్టు యొక్క మామిడి పళ్ళని రసంతో అమ్మవారికి అభిషేకం చేస్తాము. మళ్ళీ చందన లేపన పూజ ఉంటుంది అమ్మవారికి. చందనం, శ్రీ చందనం కూడా అమ్మవారికి పూజ చేస్తాము. అందరికి చందనం ఇస్తాము. అదే విధంగా పానకము, ప్రసాదము అందరికి ఇస్తాము. మధ్యాహ్నం వరకు భోజనాలు, అభిషేకం అంతా అయిపోతుంది. ఆ తర్వాత సాయంత్రం పూట ఈసారి అక్షయ తృతీయ 2వ రోజు వరకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి అక్షయ తృతీయ ప్రధాన ముహూర్తము సాయంత్రం గోధూళి వేళలో ఉంది. కాబట్టి గోధూళి ముహూర్తం అని ఒకటి అంటారు. అంటే గురువుగారు ఏం చేస్తారు? గోధూళి ముహూర్తములో మా దగ్గర శ్రీచక్రము లైవ్ గా వేస్తాం అన్నమాట. ముగ్గు వేస్తాం, శ్రీచక్రం పెద్ద వేస్తాం. సో మీరు ఏదైతే శ్రీచక్రాన్ని మీరు కళ్ళతో చూస్తున్నారో అదే శ్రీచక్రం అనే ఒక మండలం చుట్టూ, యంత్ర మండలం చుట్టూ హోమకుండాలు వేసి యాగం చేస్తాం. అంటే శ్రీచక్ర మండలావర్తితో కలిగినటువంటి యాగము అది. ఇప్పటిదాకా మీరు సౌత్ ఇండియాలో కానీ ఎక్కడైనా మీరు చూసుండరు అలాంటి యాగం. సో శ్రీచక్ర మండలము యంత్రముతో సమేతంగా యాగం చేయడం. సో 108 మందికి మాత్రమే అవకాశం ఇస్తాం. 108 మందికి మాత్రం అవకాశం ఇస్తాం. ఎందుకోసం అంటే శ్రీచక్రం చుట్టూ 100 మంది పెడతారు. సో అంత వాళ్ళకే అవకాశము, అందరికి అవకాశాలు లేవు. మరి ఎలా గురువు గారు 108 మంది, చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి ఎలా 108 మందిని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? నేను అమ్మవారు సెలెక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మా పీఠంలో విచిత్రం ఏంటంటే ఎగ్జాక్ట్ అంతమందే వస్తారు. క్రౌడ్ ఎక్కడ ఇది అవ్వదు, మాకు ఎప్పుడు ఇబ్బంది కాదు. అమ్మవారు పిలిపించుకుంటది,
ఎవరిని పిలిపించుకోవాలో వాళ్ళనే పిలిపించుకుంటది. మిగతా వాళ్ళు కొంతమంది రారు, కొంతమంది వద్దామనుకుంటారు, వాళ్ళు రాలేకపోతారు. అంటారు. అది కొంతమందికి మాత్రమే అవకాశం క్రతువులో ఉంటుంది. పాల్గొనాలి అని నాకే అనిపిస్తుంది, ఇంకా చాలా మంది వ్యూవర్స్ కి కూడా అనిపిస్తుంది. మరి ఎలా అంటారు? పక్కా 108 మెంబర్స్. ఏం లేదు, 108 మెంబర్స్ కి అవకాశం వస్తుంది. అమ్మవారు మీకు సంకల్పం మేము ప్రచోదనం చేస్తుంది. మీరు నా వెబ్సైట్ ఉంటుంది pradipjoshi.com వెబ్సైట్, డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్ళిపోండి. అక్షయ తృతీయ ప్యాకేజీలు ఉంటాయి. మీరు ఏ ప్యాకేజ్ అంటే ఆ ప్యాకేజ్ బుక్ చేసేసుకోండి. 100 మందికి మాత్రమే అవకాశం. గురుగారు, మనం రాశి ఫలాలు చేసినప్పుడు ఈ విషయం కూడా చెప్పారు, అక్షయ తృతీయ రోజు ఈ రాశి వాళ్ళకి ఇలా బాగుంటుందని. ఈ మహాలక్ష్మి యాగమే ఆ గురుగారు, ఇంకా ఏమైనా క్రతువులు ఉన్నాయా? కొంతమంది రాసులు చెప్పారు కదా, ఆ రాసులు ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఈ అక్షయ తృతీయ కార్యక్రమంలో? ఇంకా ఎవరు పాల్గొచ్చు, ఎస్పెషల్లీ ఆ రాసుల వారు? ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బ్రేక్ ఈవెన్ టైం వస్తుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్కళ్ళకి ఒక టైం వస్తుంది బ్రేక్ ఈవెన్ టైం. ఈ సంవత్సరం బ్రేక్ ఈవెన్ టైం ఎవరికి అని అంటే 5 రాసుల వాళ్ళకి అదృష్ట యోగం ఉంది. అదృష్ట యోగం ఎట్లా అంటే, అదేదో పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటి దారిలో క్యారెక్టర్ కి ఒక 10 లక్షలది సూట్ కేసు ఇస్తే దీని నంబర్ చెప్పండి అని అడుగుతారు కదా. అంటే వీడికి ఎంత అదృష్టం ఉన్నా సరే వీడి దరిద్రం బెడ్రూమ్ లో తలదంచుకొని పడుకుంది అని అంటారు. సో అది ఉందనుకోండి, నీకు అదృష్ట దేవత వచ్చి నీకు డోర్ కొట్టినా సరే నువ్వు డోర్ ఓపెన్ చేయవు, అది అట్లాగే ఉంటుంది. సో అలాంటివి మీకు జరగొద్దు, అమ్మ అనుగ్రహం పూర్తిగా కలగాలి మీ జాతకంలో. ఇప్పుడు గోచార రీత్యా మీకు అదృష్ట యోగం ఇప్పుడు రాబోతుంది, కానీ మీ జాతకంలో సరిగ్గా లేదు, మీ ఇంట్లో వాళ్ళు సరిగ్గా లేరు, నీ ఎన్విరాన్మెంట్, నువ్వు ఏదైతే ఎన్విరాన్మెంట్ లో ఉన్నావో ఆ ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేదు, నీకు వచ్చే అదృష్టం కూడా రాదు. అవన్నీ మారాలి అంటే ఏదో ఒక దివ్యమైన శక్తి నేను ప్రచోదనం చేయాలి, నేను మూవ్ చేయాలి. అది మూవ్ చేయాలంటే అది మహాలక్ష్మి యాగమే చేసుకోవాలి. ఆ శ్రీచక్ర యంత్రం చుట్టూ కూర్చొని ఆ యాగం చేసుకుంటే ఆ ఎనర్జీ ఏదైతే వస్తుందో నీ ఆరాని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ గురువు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో కేవలము ఇవి డివైన్ ఎనర్జీ కాదు, నీకు లౌకిక నాలెడ్జ్ కూడా ఇవ్వాలి. పోయిన సంవత్సరం అక్షయ తృతీయ వచ్చినప్పుడు అందరికి క్లాస్ పీకిన, బంగారం కొనుక్కోండి, ఇక్కడ నుంచి బంగారం యొక్క ధరలు పెరుగుతాయి అని చెప్పా. పోయిన సంవత్సరం నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరు బంగారం కొనుక్కున్నారు, ఇప్పుడు అందరు ప్రాఫిట్ లో ఉన్నారు. ధనత్రయోదశి కూడా అది చెప్పా, అందరు బంగారం కొనుక్కున్నారు, అందరూ ప్రాఫిట్ లో ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ అక్షయ తృతీయకి బంగారము కొనుక్కోండి, తక్కువ ధరలో కొనుక్కోండి. మీకు 22 క్యారెట్స్ 12,400కి వచ్చే అవకాశం ఉంది పర్ గ్రాము, ఇంకా తగ్గొచ్చు కూడా. 12,400 500 అయితే కన్ఫర్మ్ గా వస్తుంది ఒక రోజు. మంచిగా ఆ రేటు కొనుక్కోండి. 24 క్యారెట్స్ అయితే గనక 1,30,000కి 24 క్యారెట్స్ రావచ్చు. చూడండి, వెయిట్ చేయండి, మార్కెట్ అయితే కనిపిస్తుంది, ఇంకా పడిపోయేటట్టే కనిపిస్తుంది. పడితే కొనుక్కోండి, అందరూ యోగ సిద్ధిని పొందండి. అందుకే ఈ మధ్య ఏంటంటే నేను ఎక్కువగా వీడియోస్ నా పర్సనల్ ఛానల్లో కూడా అందరికి ఏం చేస్తున్నానంటే ఈటీఎఫ్లలో ఇట్లా ఇన్వెస్ట్ చేయండి, అట్లా ఇన్వెస్ట్ చేసుకోండి అని గైడ్ చేస్తున్నాను. మీరు అందరూ డబ్బులు సంపాదించుకుంటే నాకు సంతోషం. ఎందుకోసం అంటే కలికాలంలో డబ్బే సర్వస్వము, కలికాలంలో నమ్మకము అనేది ఉండదు. ఓకే, నీకు అత్యవసరంలో ఎవడిని నువ్వు అడిగినా ఎవడు నీకు డబ్బులు ఇవ్వడు. బంగారం ఆదుకుంటుంది, మనీయే నిన్ను కాపాడుతుంది, డబ్బే నిన్ను కాపాడుతుంది, నీ మంచితనం కూడా నిన్ను కాపాడదు. సో ఇది కలికాలం. కలికాలం అంటే ఆకలి కాలం. ఆకలి కాలంలో మంచితనానికి విలువ ఉండదు. మన గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లియర్ గా చెప్పించాడు రాజేంద్ర ప్రసాద్ తోటి, నువ్వు పురాణం ఎంత బాగా చెప్పినా పల్లెంలో 10 రూపాయలు వేస్తారు అని క్లియర్ గా చెప్పించాడు. ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ ఉండాలి, కానీ యాజ్ వెల్ యాజ్ దాంతో పాటు నీ దగ్గర డబ్బు కూడా ఉండాలి, పక్కా ఉండాలి. ఎందుకోసమంటే నేను మంచోడిని అని చెప్పి నువ్వు ఏదైనా పెద్ద హాస్పిటల్కి వెళ్ళావు, నీకు రోగం వచ్చింది, మీ పిల్లాడికి ఏదైనా జ్వరం వచ్చిందో ఏదో సమస్య వచ్చింది, నువ్వు వెళ్ళావు, నేను మంచోడినండి, నేను చాలా మంచోడినండి, అందరికీ దానాలు చేశాను అంటే, సరే ఒక 200 రూపాయల శాలువ కొనుక్కోరారా ఈయనకు సన్మానం చేద్దాం అంటారు. ఓ 200 రూపాయల శాలువ, ఒక 100 రూపాయల పూలదండ వేసేసి ఒక ఫోటో దిగి నువ్వు మంచోడివి, నేను సన్మానం చేసిన, ఇక బో అంటారు. చేయండి అని అంటే డబ్బులు కట్టండి అంటారు. దైవానుగ్రహం హెల్ప్ చేయదంటారా గురువు గారు? అదే కదా, ఇప్పుడు ఆ దైవానుగ్రహం బట్టే కదా నేను చెప్తున్నది. నేను ఎవరిని మరి, నేను అమ్మవారి సేవకుడిని కాబట్టి నువ్వు ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలానికి అనుకూలంగా నువ్వు ఉండాలి. నువ్వు ఇంకా త్రేతాయుగంలో ఉండకూడదు. త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, ఆ దేవుళ్ళని పూజ చేయాలి, కానీ నువ్వు కలియుగానికి తగ్గట్టుగా ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్ లో నువ్వు ఎఫ్టీఎల్ ఇల్లు కడతా అంటే ఊరుకుంటాడు ఆయన? కూర్చుడు. పాత గవర్నమెంట్ లో ఎఫ్టీఎల్ ఇల్లు కట్టుకున్నా ఎవరిని ఏం అనలేదు, ఇప్పుడు కట్టావు ఊరుకుంటాడు ఆయన? ఊరుకోడు. సో అంతే,
సో ఏ గవర్నమెంట్ మారితే ఆ గవర్నమెంట్ తగ్గట్టుగా నువ్వు కరెక్ట్ గా ఉండాలి. కాబట్టి కలియుగానికి తగినట్టుగా తగినట్టుగానే మనము లౌకికంగా ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఆ రాశులు ఏవి అంటే 5 రాశులు చెప్తాను. ఈ 5 రాష్ట్ర వాళ్ళు మీరు ఏ పని పెట్టుకోకుండా అక్షయ తృతీయ రోజు శ్రీచక్ర పీఠం రండి. ఒకవేళ మీకు టికెట్ దొరకలేదు, 108 మీకు బుకింగ్ కాలేదు, అయిపోయినాయి అనుకుందాం, ఏం పర్వాలేదు, రండి. పూజలో సేవ చేసుకోండి, సేవ అయినా చేయండి. అమ్మవారికి అభిషేకం చేయడానికి అయితే 1008 మందికి అవకాశం ఉంది. ఆ 1008లో మీరు ఒక్కళ్ళు అవ్వండి. సో 1008 కలశాలు ఉంటాయి, మీరు అమ్మవారి పాదుక సేవ చేయండి. ఆ రోజు అందరు భోజనాలు చేస్తుంటే వడ్డించండి. ఆ రోజు మేము పీఠంలో పూజ జరుగుతున్నప్పుడు నా పక్కనే ఉండండి, నేను అందరికి అవకాశం ఇస్తాను. చక్కగా అమ్మవారి సేవ చేయండి. సో ఇవన్నీ చేసుకోండి, సేవ అన్నా చేయండి. సేవ చేయడానికైనా రండి. తప్పకుండా. నువ్వు ఎంత గొప్పవాడివైనా అమ్మవారి దగ్గర సేవ చేస్తే పుణ్య ఫలితం వేరు. కాబట్టి ఈ 5 రాష్ట్ర వాళ్ళు కన్ఫర్మ్ గా రావడానికి ట్రై చేసుకోండి. మొదలే బుక్ చేసుకోండి. ఆల్రెడీ ఇప్పటికే సగం బుకింగ్ అయిపోయినాయి. సో చూడండి, ఇప్పుడే ట్రై చేసుకోండి, వెబ్సైట్ లో వెళ్ళి బుక్ చేసుకోండి. ఫస్ట్ రాశి ఏంటంటే ఈ సంవత్సరం లక్కీయెస్ట్ రాశి ఏమిటంటే గనక కన్యా రాశి. కన్యా రాశి టాప్ నంబర్ 1 లోకి వెళ్తుంది ఈ సంవత్సరం కన్యా రాశి. నెక్స్ట్ వృశ్చిక రాశి, నెక్స్ట్ మకర రాశి, ఆ తర్వాత మిథున రాశి, ఆ తర్వాత మీన రాశి. సో ఇవి టాప్ 5 కేటగిరీలోకి వస్తాయి. సో నంబర్ 1 కన్యా రాశి వాళ్ళు ఈ అక్షయ తృతీయ రోజు ఖాళీ ఉండకండి. అమ్మ అనుగ్రహం ఎక్కడైనా సరే, మా పీఠంకి రాకపోయినా వేరే ఏదైనా టెంపుల్కి వెళ్ళండి, అన్నదానం చేయండి. కన్యా రాశి వాళ్ళు ఈ రోజు ఎంత దానం చేస్తే అంత సంపాదించుకుంటారు. ఈ 5 రాష్ట్ర వాళ్ళు కన్యా, వృశ్చిక, మకర, మిథున, మీన 5 రాష్ట్ర వాళ్ళకి అదృష్ట యోగం ఈ సంవత్సరం 10 నెలల పాటు ఉంది. 10 నెలల అదృష్ట యోగం ఉంది. తర్వాత ఈ సంవత్సరములో అక్టోబర్ 30వ తారీఖు నుంచి జనవరి 30వ తారీఖు వరకు అదృష్ట యోగం ఉంది. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలల అదృష్ట యోగం ఉంది. 3 నెలల అదృష్ట యోగం ఎవరికి ఉంది అని అంటే కర్కాటక రాశి, తులారాశి, తర్వాత ధనస్సు రాశి, ఆ తర్వాత కుంభరాశి, తర్వాత మేషరాశి. ఈ 5 రాశులకి 3 నెలల అదృష్ట కాలం. వీళ్ళు అక్షయ తృతీయకి వచ్చినా రాకపోయినా వీళ్ళు ధనత్రయోదశికి అటెండ్ అవ్వాలి. నోట్ చేసి పెట్టుకోండి. వీళ్ళు ధనత్రయోదశి ఎందుకోసం అంటే అక్టోబర్ కి ధనత్రయోదశి వస్తుంది, ఆ టైంకి అటెండ్ అవ్వాలి ఈ 5 రాశి. సో ఇంకా ఏ రాశులు ఉన్నాయనంటే వృషభ రాశి ఛాన్స్ లేదు, సింహరాశి ఛాన్స్ లేదు. సింహరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు తిన్నామా పడుకున్నామా తెల్లారింది. కానీ పాల్గొనాలనుకుంటే ఈ మహాలక్ష్మి యాగంలో పాల్గొవచ్చు, సేవ చేయొచ్చు, యాగం చేసుకోవచ్చు. కానీ మాత్రం వస్తారండి, రాకపోతే రాకండి, మీ ఇష్టం. ఎందుకోసమంటే మీకు రావాలి అనిపించి అమ్మ పిలిస్తే రండి. నేను చెప్పేది మాత్రం 5గురికి కన్ఫర్మ్ గా రండి అని చెప్తా. ఏ 5గురికి అక్షయ తృతీయకి 5 రాష్ట్రాల వాళ్ళకి ఇన్విటేషన్ అలౌడ్. వీళ్ళకి పాస్లు ఇచ్చేస్తున్నాయి, ఇన్విటేషన్ పాస్లు ఇచ్చేస్తున్నాయి. ఎవరికి? కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మిథున రాశి, మీన రాశి. వీళ్ళకి మాత్రం పాస్ ఇచ్చేస్తున్నారు. ఎలాంటి పనులున్నా ఆపుకొని మరి రావాలి, కన్ఫర్మ్ గా రావాలి. మిగతా 5 రాశులకి ధనత్రయోదశికి పాస్ ఇస్తున్నాను. సో ఈ మిగతా ఈ 2 రాశులకి ఏంటంటే మీ ఇష్టం. ధన్యవాదాలు గురుగారు. అక్షయ తృతీయ యొక్క విశిష్టత తెలియజేశారు. శ్రీ మహాలక్ష్మి యాగం గురించి కూడా పూర్తి వివరణ, మీ ఆధ్వర్యంలో జరిగే క్రతువు గురించి కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.